నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో గోధుమ పిండి బెల్లంతోనే కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఓవెన్ లేకున్నా కూడా ఈ కేక్ని తయారు చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా అండి. కేక్ తయారీకి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు నుండి 3/4 కప్పు వరకు తురిమిన బెల్లంని తీసుకోవాలి. ఈ బెల్లంని మీరు కరిగించి కూడా వేసుకోవచ్చు అండి. అలాగే 1/2 కప్పు ఆయిల్ని వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. అలాగే 1/4 కప్పు పెరుగును కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బెల్లం అంతా కరిగేలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/4 టీ స్పూన్ ఉప్పును వేసుకొని జల్లించుకోవాలి. ఈ విధంగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న బెల్లం మిశ్రమంను వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలండి. వెనీలా ఎసెన్స్ లేకపోతే ఒక చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది. వెనీలా ఎసెన్స్ని కానీ దాల్చిన చెక్క పొడిని కానీ వేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా పాలను పోసుకుంటూ కలుపుకోవాలండి. ఈ కేక్ తయారీకి మనకి 1/2 కప్పు నుండి 3/4 కప్పు వరకు పాలు అవసరం అవుతాయి. ఒకేసారి పోయకుండా మనం కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. పాలకు బదులుగా మీరు వాటర్ని కూడా పోసుకొని కలుపుకోవచ్చండి. ఈ విధంగా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గోధుమ పిండి కేక్కి మరి పల్చగా ఉండకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లో వాడుకునే ఏదైనా ఒక అల్యూమినియం గిన్నెని తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గోధుమ పిండిని వేసుకొని గిన్నె అంతా పట్టించాలి. ఎక్స్ట్రా ఉన్న గోధుమ పిండిని తీసేయాలి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్లో మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ నేను పైన వేస్తున్నానండి, మీరు కావాలంటే కేక్ బ్యాటర్లో కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. ఇప్పుడు ఒక లోతైన గిన్నెని తీసుకొని అందులో సాల్ట్ను కానీ ఇసుకను కానీ వేసుకొని ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. మధ్యలో ఒక స్టాండ్ని కానీ ఇలాంటి చిన్న గిన్నెను కానీ పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనము తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెను ఇందులో పెట్టుకొని ఒక 35 నుండి 45 మినిట్స్ వరకు లో టు మీడియం మధ్యలో ఫ్లేమ్ని పెట్టుకొని బేక్ చేసుకోవాలి. ఒక 45 మినిట్స్ తర్వాత చూస్తే మనకి కేక్ అనేది మంచిగా బేక్ అయి ఉంటుందండి. చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది. చూద్దాం ఒకసారి నైఫ్తోని. చూడండి, ఈ విధంగా మనము చూస్తే మనకి నైఫ్కి ఏమీ అంటుకోకూడదు. ఇప్పుడు ఈ కేక్ గిన్నెని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారనివ్వాలండి. కేక్ చుట్టూ నైఫ్తోని ఈ విధంగా అనుకోవాలండి. ఇలా చేస్తే మనకి కేక్ ఈజీగా వచ్చేస్తుంది. కేక్ చల్లారిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఈ విధంగా మనము టర్న్ చేసుకొని కేక్ని తీసుకోవాలి. ఒకసారి పైన ఇలా ట్యాప్ చేస్తే ఈజీగా వస్తుంది. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. గిన్నెకి కూడా ఏమీ అంటుకోకుండా బాగా వచ్చింది. కేక్ని తిప్పి చూద్దామండి. వావ్, చాలా బాగుంది కదా, చాలా బాగా వచ్చింది. కేక్ బేక్ అవుతున్నప్పుడు మీరు మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండాలండి. అంటే కేక్ బేక్ అయిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. 35 నుండి 45 మినిట్స్ మధ్యలో బేక్ అవుతుంది.
కేక్ని కట్ చేసి చూపిస్తానండి. చూడండి చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చింది కేక్. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.